హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్ను వ్లాగ్స్. వేసవకాలం కదండి, ఒంటికి చలవ చేసే మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్ని గ్లాసులైనా ఇలాగే మజ్జిగ చారు తాగేస్తారు. ఈ మజ్జిగ చారు కోసం నేను ఇక్కడ 300 గ్రాముల పెరుగు తీసుకున్నానండి, చిక్కటి పెరుగు. ఈ పెరుగుని ఎక్కడ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఈ మజ్జిగ చారు తాలింపు పెట్టడానికి నేను ఇక్కడ 1/2 ఇంచు అల్లం, అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే మీడియం సైజ్ ఒక ఆనియన్, అలాగే 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నానండి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే నూనె బాగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ కూరశనగపప్పు, అలాగే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. మీరు కారం స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది అన్నంలోకైనా లేదంటే ఉట్టి మజ్జిగ అయినా కూడా తాగేయచ్చు. చూసారు కదా, మజ్జిగ చారు చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.